వెల్కమ్ టు దీక్ష టీవీ. ప్రజల కోసం ప్రతిక్షణం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జనసేన పార్టీ నాయకుడు వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. వివరాల్లోకి వెళితే, నర్సీపట్నానికి చెందిన బేరా కామాక్షి కల్పన తన భర్త శేషు గతంలో నర్సీపట్నంలో వివేకానంద కాలేజీకి భాగస్వామిగా ఉంటూ 22 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని, తన భర్త చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వమని జనసేన నాయకుడు దొరబాబును ఎన్నిసార్లు అడిగినప్పటికీ కాలయాపన చేస్తూ బెదిరింపులు పాల్పడుతున్నారని ఆమె తీవ్ర ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వమని దొరబాబును ఎన్నిసార్లు అడిగినప్పటికీ కాలయాపన చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని, ఈ మేరకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె మీడియాకు వీడియో ద్వారా తెలియజేశారు. నన్ను చంపాలని ప్రయత్నం చేశారని, నేను అప్రమత్తంగా తప్పించుకున్నానని ఆమె కన్నీటి పర్యంతమై మీడియాకు తెలియజేశారు. నన్ను ఒకసారి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అప్రమత్తంగా తప్పించుకున్నానని, ఈ ఘటన తర్వాత నా కుటుంబ భద్రతపై తీవ్ర ఆందోళన ఉందని ఆమె తెలిపారు. తన కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె కోరుతూ వీడియో ద్వారా విన్నవించుకున్నారు. నా పేరు బేరా కామాక్షి కల్పన. మా ఆయనగారి పేరు బేరా శేషు. మేము వివేకానందలో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. మా ఆయనగారు ఫిబ్రవరి 6వ తారీఖు నాడు హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. మాకు కాలేజీలో రావాల్సిన వాటా కోసం దొరబాబు గారిని చాలాసార్లు కాలేజ్ చుట్టూ వెళ్ళి తిరిగి అడుగుతున్నాను. నాకు రావాల్సిన డబ్బులు ఇప్పటివరకు ఇప్పించలేదు. నేను నా పిల్లలు చాలాసార్లు తిరిగాము. ఇస్తామని చెప్పి అవమానించారు, కానీ ఇప్పటికి వచ్చి ₹1 కూడా మాకు కాలేజీ నుంచి ఎటువంటిది కూడా ₹1 రాలేదు. గతంలో కూడా ఒకసారి మాకు అటాక్ జరిగింది. కాలేజీకి వెళ్ళి అస్తమానికి అడుగుతుంటుంటే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న విధంగా మాట్లాడుతున్నారు. మా ఆయనగారికి వాటా లేదని చెప్పి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ నాకు నా పిల్లలకి ఈ రోజు వరకు ఆయన ₹1 కూడా ఇవ్వలేదు. దానికి కంప్లైంట్ చేసుకున్నాను. డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసి నాకు న్యాయం చేయమని కోరుకున్నాను. నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. దానివల్ల నేను ఈ వీడియో బయటికి పెట్టవలసిన అవసరం ఉంది. నా డబ్బులు నాకు ఇప్పించండి. వివేకానంద కాలేజీలోని దొరబాబు గారు ఇవ్వాలి. ఆయన జనసేన నాయకుడి వల్ల ఆయన్ని అధికారం ఉంది కాబట్టి, వాళ్ళు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి, నేను సాధారణ మహిళను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.